రైతుల ఖాతాల్లో కూడా ఆ నిధులు జమయ్యాయని చెప్పి చాలా బాహాటంగా గర్వంగా చెప్తోంది. అయితే ఈ రకంగానే ఒక రైతు కుటుంబంలో కూడా నిధులు జమయ్యాయి. కానీ తండ్రి డబ్బులు ఇవ్వలేదని చెప్పి కొడుకు ఏకంగా నాలుక కోసేశాడట. 2000 రూపాయల కోసం తండ్రి నాలుక కోసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. హవేలీ గణపురం మండలం ఔరంగాబాద్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి పేరు కీరియా. ఆయన పేరున్నటువంటి ఎకరం భూమికి ఇటీవల కాలంలోనే 6000 రూపాయల రైతు భరోసా ఆయన బ్యాంక్ ఖాతాలోకి జమ అయింది. అయితే 2000 రూపాయలు ఆసుపత్రికి ఇచ్చి మిగిలిన 4000 రూపాయలు కొడుకుకి ఇచ్చాడట సదరు తండ్రి. మిగతా 2000 రూపాయలు కూడా ఇవ్వాలని పదే పదే పట్టుబట్టడమే కాకుండా తండ్రితో కుమారుడు సంతోష్ గొడవకు దిగేకంగా డబ్బులు ఇవ్వకపోవడంతో కొడవలితో ఏంటి ఊర్లో పచ్చిగడ్డి కోసేటువంటి ఆ కొడవలితో నాలుక కోసేశాడట సంతోష్. నిజంగా చూడండి, 2000 రూపాయల కోసం తండ్రి నాలుక కోసినటువంటి ఒక దుర్మార్గమైన ఘటన మెదక్ జిల్లా ఔరంగాబాద్లో చోటు చేసుకుంది. ఔరంగాబాద్ తండాలో నిజంగా చాలా దారుణం. 2000 రూపాయల కోసం తండ్రి నాలుక ఇవ్వడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది చెప్పండి. నిజంగా ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఆ కొడుకుని ఏం చేస్తే బాగుంటుంది? నిజంగా డబ్బుల కోసం తండ్రి నాలుక కోయాలా? డబ్బులు 2000 రూపాయలు ఇవ్వకపోతే నాలుక కోస్తాడా? తీవ్రంగా గాయపడినటువంటి ఇప్పుడు ఆ కీరియా మెదక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడ విజువల్స్లో మీరు చూస్తున్నటువంటి ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి సంతోష్ కుమారుడు. ఇక కింద కనిపించేటువంటి ఆ విజువల్స్లో ఇక్కడ మీకు పక్కన కనిపించే విజువల్స్లో కనిపిస్తోంది తండ్రి. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు హవేలీ గణపురం మండలం ఔరంగాబాద్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే ఎకరం భూమి ఉంది తండ్రికి కీరియాకి. అయితే ఆ కీరియా యొక్క ఎకరం భూమికి 6000 రూపాయలు ఇటీవల కాలంలోనే నగదు జమయ్యాయి. రైతు భరోసా కింద ప్రభుత్వం పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో 6000 రూపాయలు తన బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. అయితే దాంట్లో నుంచి 4000 రూపాయలు కొడుకిచ్చాడు ఆల్రెడీ. కానీ ఒక 2000 రూపాయల కోసమే తను ఆసుపత్రికి వయసు రీత్యా కొంత అనారోగ్య బారిన పడడమో లేకపోతే ఇంకా ఏదైనా కారణాల వల్ల ఆసుపత్రికి 2000 రూపాయల ఖర్చుల కోసమని ఉంచేసుకున్నాడట. లేకపోతే ఆ డాక్టర్కి ఇచ్చాడట, ఆసుపత్రికి ఇచ్చేశారట. కానీ నాకు 2000 రూపాయలు కూడా కావాలని చెప్పి పట్టుబట్టి కనీసం పని చేసుకొని సంపాదించుకోవాలి. నిజంగా నీకు అంతటి ధైర్యమే ఉంటే కొంత కాయకష్టం చేసి డబ్బులు సంపాదించుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే పథకాల నుంచి ఆ పెద్ద ఆయనకి ఏదో డబ్బులు జమ అయిపోతే ఆ డబ్బుల నుంచి కావాలని చెప్పి 2000 కోసం పురాగా 2000 కోసం ఇంత దారుణమా? 2000 రూపాయల కోసం ఇంత నీచంగా తండ్రి నాలుకని కోసేశాడు సంతోష్ అనే యువకుడు. ఒకసారి సంతోష్ అనే యువకుడు ఫోటో చూపిస్తా, మీరు చెప్పండి సంతోష్ అనే యువకుడిని ఏ రకంగా శిక్షిస్తే బాగుంటుందా అని, ఏం చేయాలనేది. చూడండి, ఇక్కడ చూడడానికి మంచిగా ఏమంటారు చేతులు కాళ్ళు అన్నీ పనిచేస్తూనే ఉన్నాయి. మరి చక్కగా పని చేసుకోవచ్చు. ఏదైనా కూలినాలికి పోయినా కూడా డబ్బులు వస్తాయి ఒక రోజు తగ్గట్టుగా. ఆ 2000 రూపాయలు 2 రోజులు కూలిపోతే కూలి పనికి వెళ్తే కూలి పని డబ్బులు వస్తాయి. అలా కాదని చెప్పి తండ్రి నాలుక కోసేశారట. నిజంగా ఈ దుర్మార్గమైన ఘటన పైన ప్రస్తుతం ఒక్కసారిగా తండావాసులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి చూడండి, కనీసం మాట్లాడడానికి కూడా వీలు పడడం లేదు. నాలుక కోసేశాడు, కనీసం మాట్లాడడానికి వీలు పడడం లేదు. ఆయన చేతికి కూడా కట్టు ఉంది, చేతితో సైగలు చేస్తున్నాడు కానీ ఏం మాట్లాడడానికి వీలు లేదు. పూర్తిగా నాలుక కోసాడు. నిరాశ, ఒక రకంగా అచేతన పరిస్థితిలో ఉండిపోయాడు తండ్రి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ప్రజెంట్ ఔరంగాబాద్ తండాలో జరిగిన ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంతకీ సంతోష్ అనే కుమారుడు తండ్రి నిజంగా నాలుక కోసేయడం గల కారణం కేవలం 2000 రూపాయలు మాత్రమే? నిజంగా ఇంతటి దుర్మార్గమైన ఘటన ఎక్కడైనా ఉంటుందా? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మనసు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి హవేలీ గన్పూర్ మండలంకి సంబంధించిన ఔరంగాబాద్ తండాలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు తండ్రి ఖాతాలో పడడంతో తనకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ప్రతిసారి కూడా చాలా ఇబ్బందులకు గురి చేసేవాడు. గతంలో కూడా ఇటువంటి విషయంలో చాలా ఇబ్బందులు జరిగినాయని చెప్పి ప్రధానంగా కూడా మనకు తెలుస్తుంది. సంతోష్ తన తండ్రిని నాకు డబ్బులు కావాలని చెప్పి పదే ఇబ్బందులు పెడుతూ తండ్రి వైద్య ఖర్చులకు అయినాయని చెప్పినా కూడా వినకుండా సస్యమిరా అంటూ అక్కడ ఉన్నటువంటి కొడవలతో తన తండ్రి నాలుకను కోసిన సంఘటన ఆ గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. ఎందుకంటే ఇటువంటి చిన్న విషయానికి కొడుకు సంతోష్ ఇటువంటి దారుణానికి ఒడిగట్టడాన్ని ప్రతి ఒక్కరు కూడా కోపోద్గులుగా చూస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి తండ్రి ఇప్పుడే ప్రస్తుతం మెదక్ ప్రాంతీయ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఒక జరిగిన సంఘటనపై ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఏం జరిగింది, గతంలో ఎటువంటి సంబంధాలు తండ్రి కొడుకుల మధ్యలో ఉంది, ఇటువంటి సంబంధాలని అని చెప్పి ప్రధానంగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అంటే ఇటువంటి సంఘటనను గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వచ్చిన డబ్బులకు తండ్రి వైద్య ఖర్చులకు ఉపయోగించాలి తప్ప కొడుకు
తండ్రిని అడగడం ఏంటని చెప్పి ప్రధానంగా సంబంధించిన బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన అందరినీ కలిసివేసే విధంగా ఉందని చెప్పుకోవచ్చు మనోజ్. ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటే ఇటువంటి వారికి శిక్షించాలని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు కావచ్చు, ఇటు సంబంధించిన బంధువులు కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్. రైట్ మహేష్, అంటే ప్రస్తుతం ఈ ఘటన పైన స్థానికులు ఏం చెప్తున్నారు, ఔరంగాబాద్ తండావాసులు ఏం చెప్తున్నారు? రైట్ మహేష్, ఈ ఘటన పైన ఔరంగాబాద్ తండావాసులు ఏం చెప్తున్నారు? అంటే ఈ ఘటన 2,000 రూపాయల కోసం తండ్రి నాలుకను కోయడం పైన సంతోష్ పైన తండావాసులు ఏ రకమైన ఆగ్రహంతో ఉన్నారు? ఖచ్చితంగా మనసు ఎవరికైనా తన తండ్రి బాగుండాలని చూసుకుంటారు ప్రతి కొడుకు కూడా. కానీ ఇటువంటి మూర్ఖుడు తన కొడుకుగా పుట్టడం ఏంటని చెప్పి ప్రతి ఒక్క తండ్రి కూడా, గ్రామస్తులు కూడా, బంధువులు కావచ్చు, గ్రామంలో ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఇటువంటి సంఘటన మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలి. ఇటువంటి సంతోష్కు ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటా పడుతుంది. ఆయన అడిగినకు సంబంధించిన డబ్బులు నాకు వైద్య ఖర్చులకు ఖర్చని చెప్పి కొడుకుడు అర్థం చేసుకొని ఉండాల్సి ఉంది. కానీ ఇటువంటిది కొడలతో నాలుకను కోయడం ఏంటని చెప్పి ప్రధానంగా గ్రామంలో ఉన్న ప్రజలు కావచ్చు, స్థానిక బంధువులు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. ఖచ్చితంగా సంతోష్కు శిక్ష పడాలని చెప్పి ప్రధానంగా ప్రజలు కూడా, గ్రామస్తులు కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, ప్రజెంట్ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? పోలీసులు ఏం చెప్తున్నారు? సంతోష్ అదుపులోకి తీసుకున్నారా? ఖచ్చితంగా ఇప్పటికే పోలీసుల అదుపులో సంతోష్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే గ్రామంలో కూడా అందరికి కూడా తెలిసే విధంగా ఉంటుంది. ఇటువంటిది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అతనిపై పూర్తిగా వివరాలు సేకరించి గ్రామంలో ఎటువంటి సంఘటన జరిగింది, ఏం జరిగింది, మరి ఎందుకు తండ్రిని నాలుకను కోయడానికి సంతోష్ ఇటువంటి పనిగా కట్టుకొని ముందుకెళ్ళాడు అని పూర్తిగా ఆధారాలు సేకరించి ఖచ్చితంగా సంతోష్ పై కేసు నమోదు చేయడానికి ఇప్పటికే హవేలీ గన్పూర్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. ఇప్పటికే పోలీసులు కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేస్తున్నారు. తల్లిదండ్రులను తల్లిదండ్రులపై ఇటువంటి శిక్షలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి జరగకుండా ఉండాలని కూడా పోలీసులు దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్. రైట్ మహేష్, సో మొత్తం మీద ఔరంగాబాద్ తండా, మెదక్ జిల్లాలోని హవేలీ గణపురం మండలం ఔరంగాబాద్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా దారుణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే తండ్రి కీరియాకి 6,000 రూపాయలు ఎకరం భూమి ఉండగా ఆయనకి రైతు భరోసా నిధులు జమ అయ్యాయి తన ఖాతాలో. దాంట్లో నుంచి 2,000 రూపాయలు తన ఆరోగ్య రీత్యా డాక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది, రోజు నన్ను ట్రీట్ చేస్తున్నాడని చెప్పి తండ్రి ఆ 2,000 రూపాయలు దాచుకున్నాడు. 4,000 రూపాయలు కొడుకుకి ఇచ్చాడు. అయితే ఆ 2,000 కోసం మరీ పట్టుబట్టి తండ్రితో గొడవకు దిగి ఆఖరికి వస్తే తండ్రి నాలుక కోసేశాడు సదరు కుమారుడు సంతోష్. నిజంగా చూడండి, ఈ వ్యక్తిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే కాయా కష్టం చేసుకొని బయటికి వెళ్ళి కూలినాలు చేసుకొని కుటుంబాన్ని ఈదే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఏం పని లేకుండా ఇంకా తండ్రిపై ఆధారపడిపోయి తండ్రి వచ్చేటువంటి పరకానిపై కేవలం 2,000 రూపాయల కోసం తండ్రి నాలుకను కోసి ఆఖరికి వస్తే ఆసుపత్రి పాలు చేశాడు. ఆ తండ్రికి నోటి నుంచి మాట రాకుండా చేస్తాడు. ఇక్కడ ఆ కొడుకు ఫోటో చూడండి, రైట్ సైడ్లో మీకు కనబడుతోంది. ఆ కొడుకు ఫోటో సంతోష్ ఆయనే. సో సంతోషే ఈ రకమైనటువంటి దారుణంగా తండ్రి నాలుక కోస్తాడు. రైట్ సైడ్ బాక్స్లో కనబడుతోంది తండ్రి కీరియా. సో కీరియా మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. నోటి వెంట మాట రావడం లేదు, సైగలు చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత అచేతనావస్థలు అక్కడ పడిపోయి ఉన్నాడు అనేది. సో ప్రస్తుతానికి ఈ విషయం పైన అటు సంతోష్ తల్లి మాట్లాడింది, స్థానికులు కూడా మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. రైతు బంధు పైసల కొరకు నాకు కావాలి పైసలు మొత్తం. మేము అలాగున్నాం సారు, అలాగున్నారా? షుగర్ వచ్చింది, అది వచ్చింది, ఎల్లు కూడా కొప్పించినాం. 3,000 నేను ఉంచుకుంటా, 2,000 ఇస్తా అంటే నువ్వు ఎందుకు ఇస్తావు అని తీసుకోలేడట. సపోర్ట్గా వచ్చి గొడవలతో ఈడ కొడితే సరిగా రాలేదు. సరిగా రాకపోతే గిట్లా సీర్తా అని చెప్పి బనీను అంగి అది పోయింది. ఆడికెళ్ళేమో ఇంకో పాటి తెచ్చిందేమో గిట్ల గుంజేసిండు గొడవలతోటి. నాలుగు తెగిపోయిందా? డాక్టర్లు ఏం చేశారు? డాక్టర్ కుట్టిరు, నిన్న ఇది కుట్టిరు, నాలుగే కుట్టిరు. నాలుగే తెగిపోయింది. రైతు బంధు కోసం ఇంకేమైనా? అదే రైతు బంధు పైసలు నాకు ఇవ్వలేరు. ఎన్ని పైసలు? 6,000 వచ్చింది. 100 ఏమో ఆడ అకౌంట్లో పట్టుకున్నారట. 5,000 వస్తే ఈయన 3,000 ఉంచుకున్నాడు, 2,000 కొడుకు ఇచ్చాడు. ఆయన పేరు పట్టలేదు.
ఏం పేరు? సంతోష్. ఈయన పేరు ఏం పేరు? కీరియా. కిరియా. ఏం కిరియా అంటే ఏం? బాండోద్ కిరియా. మీ కొడుకు పేరు? బాండోద్ సంతోష్. సంతోష్. ఆయనకు వచ్చిందా కేసు? కేసు బిసి పెట్టారు ఏమైనా పోలీసు? అటే ఉన్నాడు, ఈడ కోసి చేసి బండి మీద పోయాడు. ఇద్దరు కొడుకు బిడ్డ. పోలీసు వాళ్ళు ఏమన్నారా? పోలీసులు 2 కార్లు వచ్చినాయి ఈడ, ఇంటికి వచ్చినాయి. భూమి తీసుకుంటే కూడా అన్నదమ్ములే తీసుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు, పంచుకున్నారు. మేము దవాఖానలో ఉన్నాము. ఎన్ని గంటలకు జరిగింది ఇది? ఇంటికాడనే. ఎన్ని గంటలకు? 7 గంటల. ఎప్పుడు? నిన్న నిన్న రాత్రి? పొద్దుగల. నిన్న పొద్దుగల 7 గంటల. పేషెంట్ పోలీస్ స్టేషన్ నుండి ఒక కేసు వచ్చింది. వాళ్ళ కొడుకంట మన నాలుకను గొడవలతో నరికేసి కట్ చేసిండు. కట్ చేయడం వల్ల 4 కుట్లు పడ్డాయి. కుట్లు పడి అడ్మిషన్ పెట్టిన. ఇప్పుడైతే కండిషన్ మాత్రం నార్మల్గా ఉన్నాడు, అంతే సీరియస్ ఏం ప్రాబ్లం లేదు. 3-4 డేస్ ఉంచిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. 4 పడ్డాయి.